చెప్పవలెనో, ఆయన కన్నులకు మరుగులేక సమస్తమును తేటగా కనబడుతుంది. చూడండి, ఆయన కన్నులకు. ఇదే నమ్మాలి, ఇది నమ్మాలి. చెప్పండి, దేవుడు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఏదైనా తిక్క పనులు చేస్తావా? పాపము చేస్తావా? చిన్న ఒక మనిషి ఉంటే, ఒక సేవకుడు ఉంటే చూడరా, నీవు చూడవు. పొరపాటున చూస్తున్నావు అనుకోండి, ఇంట్లో కూర్చొని టీవీలో వ్యర్థమైనవి, వెంటనే ఇంటికి సేవకుడు వచ్చాడు, ఏం చేస్తాం చెప్పండి? వెంటనే ఆఫ్ చేస్తాం, భయపడి. మళ్ళీ పక్కన దేవుడు ఉంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? 24 నేను చూస్తున్నాడు. 24 గంటలను దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు. మళ్ళీ ఏమి చెప్పండి? ఇప్పుడు ఎట్లా? సేవకుడంటే భయం, దేవుడంటే భయం లేదు. ఆయన కూడా ఉంటారు.